కేసులు పెట్టడమే పనిగా బీఆర్ఎస్ పాలించింది. సరే, నవీన్ యాదవ్ గారి కుటుంబం రౌడీది అనుకుందాం, ఓకే. కానీ తోడు దొంగలా తిరుగుతున్న హరీష్ రావును కేటీఆర్ను ఒక ప్రశ్న ఇస్తా ఉన్నాను. తెలంగాణ ఒక సాంప్రదాయం ఉంటుంది. ఒక ఇంటి ఆడబిడ్డను, అంటే మన కడుపులో కన్న బిడ్డను ఇంకో ఇంటికి ఇవ్వాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూస్తాం కదా. మరి హరీష్ రావు కేటీఆర్ ఇద్దరు కలిసి తలసాని సీనన్న ఇంటికి పోవాలి. పాపం మంత్రిగా పనిచేసిండు అన్న. ఆయన ఇంటికి పోయి ఆయన అడగాలి ఏమని, తలసాని సీనన్న సొంత బిడ్డ లాంటి అన్న బిడ్డను ఆ ఇంటికి ఇచ్చిండు అంటే ఆయన ఏమవుతాడు? ఇంటికి ఈయంపుడు అవుతాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఏమవుతాడు? మామ అవుతాడు. ఏమయ్యా తలసాని సీనన్న రవిడికి ఇచ్చినావు నీ బిడ్డనని వాళ్ళని అడిగితే ఆయన సమాధానం చెప్తాడు, మేము చెప్పేదానికి కదా. ఇంకొక విషయము, సో ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఇప్పుడు అన్న మీద మంచిగా బాగుంది, సో బయట కూడా టాక్ బాగుంది, మీరు చెప్పిన విధంగా కూడా బాగుంది. కానీ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి కొంచెం వ్యతిరేకత లాగా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే కట్టుకున్న ఇండ్లను కూలగొట్టేసిర్రు అనేసి అంటా ఉన్నారు కదా. దాని వల్ల ఏమన్నా అన్న మీద ఏమన్నా ఎఫెక్ట్ పడవచ్చా? ఎట్లా? అస్సలే పడదు. ఎందుకంటే ఒక ధర్మబద్ధంగా మనం పోయినప్పుడు ఒక 100 మంది చనిపోతారంటే తను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడిని వీరుడు అంటారు కదా. ఇలా బార్డర్లో సైనికులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పణంగా పెడితే ఇలా మనం కంటి నిండా నిద్రపోతున్నాం. అంటే సైనికుల్లో చేరినప్పుడే తన ప్రాణాన్ని తుపాకీకి అంకితం చేసే సైనిక రంగంలో ఉంటాడు. ఇలా బుల్డోజర్ కావాలన్నా కారు కావాలన్నా అని అంటా ఉన్నారు కదా. అసలు బుల్డోజర్ కారుకు వచ్చిన ప్రశ్న ఏంటి? చినుకు పడితే చిత్తడి బురదమయ్యేమయ్యాయి హైదరాబాద్. కేసీఆర్ పాలనలో మనం బోడుప్పలు పోతే రోడ్ల మీద పడవలు వేసుకొని తిరిగిరు. దీనికి కారణం ఏంది? మీ పాలనలో భూ కబ్జా కూరలకు సర్ది కట్టిర్రు, చెర్లను కబ్జా చేసిన వాళ్ళను వంతా వాడిర్రు, నాలాలు కబ్జా చేసిన వాళ్ళను కార్పొరేటర్లు చేసిర్రు. దాని ఫలితమే ఇవాళ హైడ్రా చట్టం వచ్చింది. ఎందుకు వచ్చింది అన్న? నువ్వు టీవీ రంగంలో ఉన్నావు, నీ ఇల్లు గులగొట్టిరు అన్న, నా ఇల్లు అయితే గులగొట్టలే అన్న. ఎందుకు గులగొట్టలే అన్న? నేను నాలా కబ్జా చేయలే, చెరువు కబ్జా చేయలే. వీళ్ళు ఎందుకు అడలు పడతా ఉన్నారు అంటే ఆయాళ్ళ ఆమ్యామ్య మింగి దున్నుకోపో, నాకు 100 కోట్లు ఈ 2 ఎకరాలు తీసుకున్న మీరు ఇవాళ అడలుతా ఉన్నారు. అంటే ఈ బస్తీ మొత్తం బురదమయమయ్యేదానికంటే నా ఇల్లు పోతే బస్తీ బాగుపడదా? బస్తీ కోసం 10 ఇండ్లు తీస్తే తప్ప కాదు కదా. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ ఒక సుందరంగా ఉండాలి. గ్రేటర్ హైదరాబాద్లో 33 జిల్లాల ప్రజలు వచ్చి ఇక్కడ ఉద్యోగరీత్యా కావచ్చు, కూలినాలి పని కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, అన్ని రకాల ప్రజలు వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నారు. వాళ్ళందరూ ఆయురారోగ్యంగా అన్ని విధాల మంచిగా ఉండాలనే హైడ్రా చట్టాన్ని తెచ్చిండు. హైడ్రా చూసి ఓడలాడిపోతాడు, నాలాలు కబ్జా చేసినోడు అడలుతాడు, ఏది చెర్లు కబ్జా చేసినోడు హడలిపోతాడు. హైడ్రా జిహెచ్ఎంసీకి అధికారం ఇచ్చిరి, అక్రమ కట్టడాలను వరి కట్టబట్టిరి, చెర్లను మింగిన భూబకాసురుల చెర్లను రక్షించి ప్రజలకు అప్పజెప్పిరి. తప్పేముందే? ఇప్పుడు ఈ ఇండ్లు కూలగొట్టి రేవంత్ రెడ్డి కార్యకర్తలు గట్టిస్తలేడు కదా, రేవంత్ రెడ్డి కుటుంబానికి ఇస్తలేడు కదా, ఈడ ఇల్లు కూలగొట్టి ఈ బస్తీకే అప్పచెప్తాడు కదా. అంటే రేవంత్ రెడ్డి అభ్యర్థి గెలవద్దని, బురద చల్లే ప్రయత్నమే రౌడీ అని, గుండా అని, బుల్డోజరా కారా అని. ఈ అమ్మాయి ఇంకా కారు ఎక్కడిది రా అయ్యా? 18 నెలల కింద ఒక్క కొద్దు కొద్దితే కారు షెడ్డుకు పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ పోయిండు, బిడ్డ జైలుకు పోయింది. ఆ కేటీఆర్ కళ్ళ తాగిన కోతి లెక్క నేను ఇంకా 3 ఏళ్ళు కాగానే ముఖ్యమంత్రి అవుతా అంటాడు. అయ్యా బిడ్డ కొడుకు పంచాయతీ పెట్టుకుంటే హరీష్ రావు ఈడొచ్చి నేను ముఖ్యమంత్రి అని సందుల సడేమి లెక్క ఈయనున్నాడు. ముందుగాల చెప్తున్నా, కేటీఆర్ మీ అయ్యతో కూర్చొని మాట్లాడుకో, నీళ్లు చక్కదిద్దుకొని ఆయన. కానీ ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఈ హైడ్రా ఒకటే కాదు, సో మహిళలకి 2,500 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటే ఇచ్చారు. సో పింఛన్ పెంచుతున్నారు, అది పెంచలేదు. సో ఇవన్నీ చూసుకుంటే కొంచెం వ్యతిరేకత లాగా ఏమన్నా ఉంటుందో వచ్చినా మళ్ళీ ఈ విధంగా కూడా క్వశ్చన్ వేస్తా ఉన్నారు. అంటే రాసుకో, 6 గ్యారంటీలు కదా, 6 గ్యారంటీలు కదా,
6 గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది, అమలైతే. పేదోడికి రోగం వస్తే సరాసరి ఎం దగ్గర టికెట్ తీసుకొని వెళ్ళిపోయేటోళ్ళే ఏడికి పైకి. వాళ్ళ కోసం 10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా తెచ్చింది, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసింది కదా. అసలు ఏ గ్యారంటీలో లేనిది పేదోళ్ళ పక్షాన ఆలోచన చేసిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. పేదోడు కంటి నిండా నిద్రపోవాలంటే ఏం కావాలి? కడుపు నిండా భూమి ఉంటేనే నిద్ర వస్తుంది దానికి. అంటే నేను తినే బియ్యం, ఆఖరికి నువ్వు తినే బియ్యం, సన్న బియ్యం కూడా ఇచ్చిండు. ఇవి కూడా ఇస్తారు, ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటా పోతుంది. సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలు ఇచ్చింది, అమలు చేసుకుంటా పోతాడు. 18 నెలలే అయింది కదా, ఇంకా 3 ఏళ్ల కాలం ఉంది కదా. అప్పుడే ఉలికెందుకు రాయినా మీకు? ఇవన్నీ అభూత కల్పన సృష్టించి టక్కు టమార గజకండ గోకర్ర విద్యలు దొర చెప్పింది చేయాలి, దొర చేసింది చూడాలి. ఆ కాలం అయింది, ప్రజాప్రభుత్వం వచ్చింది. నవీన్ యాదవ్కు ఎలా ఎంఐఎం అండున్నది, బీసీల అండున్నది. ముఖ్యంగా చెప్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు ఆ పార్టీల రెడ్లు ఎంతమంది ఉంటారా? మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది ఉంటారు? బీఆర్ఎస్ లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంతమంది ఉంటారు? ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఈ పార్టీల వాళ్ళకి ఫోన్ చేస్తాను, మేము ఇళ్ళనే ఉంటాం కానీ మీకు ఓటేస్తామని. ఏమంటారు? 75% ఉండి ఏమి లాభమన్నా, మనకేమి లాభమన్నా, బీఆర్ఎస్ బీజేపీలో పొందబెట్టారన్నా, నవీను బీసీరన్నా. అందులోన్నా ఈ బీసీకే పట్టం కడతాం. ఆఖరిగా చెప్తా ఉన్నా, 11వ తారీఖు నాడు ఒక్క గుద్దు గుద్దితే కారు పంచర్ అవుతుంది, కమలం వాడిపోతుంది, 3 రంగుల జెండా జూబ్లీహిల్స్ లో ఎగురుతుంది. నవీన్ అన్న అసెంబ్లీకి పోతాడు, అభివృద్ధికిగా డోకే లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.